సంకల్పం చెప్పుకుందామా. ఎంట్రీ, క్లోజ్ యువర్ ఐస్. ఓం మమ ఉపాత్త సమస్త దురితక్షయ ద్వారా శ్రీ పరమేశ్వర ప్రీత్యర్థం శుభే శోభనే ముహూర్తే శ్రీ మహావిష్ణోరాజ్ఞాయ ప్రవర్తమానస్య ఆద్య బ్రాహ్మణ ద్వితీయ పరార్ధే శ్వేతవరాహకల్పే వైవస్వత మన్వంతరే కలియుగే ప్రథమ పాదే జంబూద్వీపే భరతవర్షే భరతఖండే మేరో దక్షిణ దిగ్భాగే శ్రీశైలస్య वायुव्य प्रदेशे कृष्णा गंगा गोदावर्यो मध्यदेशे निवासित सन्तगृहे अस्मिन् वर्तमान चांद्रमानेन श्री विश्वावसुनाम संवत्सरे उत्तरायणे वसंत ऋतुवे वैशाख मासे शुक्लपक्षे त्रयोदशी तिथौ स्थिरवासरे अंटे शनिवारं चित्ता नक्षत्रे शुभयोगे शुभकरणे एवं गुण विशेषण विशिष्टायां शुभतिथौ మీ గోత్రనామాలు చెప్పుకోండి. జనపాల గోత్రస్య శ్రీమాన్ పోలిశెట్టి మాణిక్య సుధాకర్ నామధేయస్య ధర్మపత్ని పోలిశెట్టి సూర్యకాంతం నామధేయస్య పుత్రుడు భార్గవ నామధేయస్య సకుటుంబాయ సకుటుంబస్య ఉపాత్త సమస్త దురితక్షయ ద్వారా శ్రీ పరమేశ్వర ప్రీత్యర్థం క్షేమ స్థైర్య ధైర్య విజయ అభయ ఆయురారోగ్య ఐశ్వర్యాభివృద్ధ్యర్థం సర్వాపదాం నివారణార్థం సకల కార్య విఘ్న నివారణార్థం श्री पार्वती सहित परमेश्वर देवतामुद्दिश्य कल्पोक्त विधानेन यथाशक्ति षोडशोपचार योगाभ्यासं करिष्ये। ओम गणानां त्वा गणपतिगुं हवामहे कविं कवीनामुपमस्रवस्तवं ज्येष्ठराजं ब्रह्मणां ब्रह्मणस्पत आनशृण्वन्नोतिभिस्सीदसाधनम्। ओम श्री महागणाधिपतये नमः। ओम श्री सरस्वत्यै नमः। ओम श्री वेदपुरुषाय नमः। ओम श्री गुरुभ्यो नमः। हरि ओम। ఆ హరి నివసించే ఆ శేషాచల అడవుల్లోకి వెళ్ళిపోదాం. ఆ కొండల్లోకి మీ ధ్యాసని ముక్కుపుటల దగ్గర పెట్టండి. చల్లటి గాలి పీల్చుకుంటున్నాం, వేడి గాలి విడిచిపెడుతున్నాం. మీ ధ్యాసని కనుబొమ్మల మధ్యలోకి తీసుకువెళ్ళండి. అక్కడి నుంచి చటుక్కున అలిపిరి వరకు వెళ్ళిపోదాం. శనివారం కలియుగ దైవం వెంకటేశ్వర స్వామి వారి ఆలయానికి విచ్చేయడానికి మనం 7 కొండలు ఎక్కాలి. మనసా వాచా కర్మణ శేషాచల అడవుల్లోంచి మనం జనావాసంలోంచి కాకుండా మనం వేరుగా వెళ్తున్నాం. ఆ అటవీ ప్రాంతంలో ఉన్న ప్రకృతి అందాల్ని ఆస్వాదించుకుంటూ దిక్కులు పిక్కటిల్లేలాగా గోవిందనామాలు చెప్పుకుంటూ ముందుకు వెళ్తున్నాం.
శేషాచల అడవుల్లోంచి అలా దాటుకుంటూ మనం గర్భగుడి దగ్గరికి వచ్చేసామండి. స్వామివారిని దర్శించుకుంటూనే జన్మ పునీతం అయిపోయింది మనకి. ఆ ధ్వజస్తంభాన్ని తాకి నమస్కారం చేయండి. అడుగులు ముందుకేసుకుంటూ ఆ కలియుగ దైవ దర్శనం చేసుకొని వెనక్కి వచ్చేద్దాం. ఒక్కొక్క అడుగు ముందుకు పడుతుంది. మొదటి గుమ్మం కుడికాలు ముందు పెట్టుకొని దిక్కులు పిక్కటిల్లేలాగా ఓం ఓం గోవిందాయ నమః మహామంత్రాన్ని చెప్పుకుంటూ ముందుకెళ్ళండి. అడుగులు ముందుకు పడుతున్నాయి. రెండో గుమ్మం దాటారు. ఎదురుగా స్వామివారు అఖండ దీపాల మధ్యలో వెలిగిపోతూ కనిపిస్తున్నారు, గమనించండి. మూడో గుమ్మం దాటారు, దగ్గరికి వెళుతున్నారు. చూడండి, మీ మనసు ఉవ్విళ్ళూరుతోంది ఆ స్వామివారి దర్శనం కోసం. ముందుకు సాగిపోతున్నారు. నాలుగుకి ఐదో గుమ్మానికి మధ్యలో ఒకే అడుగండి. ఐదో గుమ్మం దాటారు. ఆరో గుమ్మం. మీకు స్వామివారికి మధ్యలో ఇంకెవ్వరు లేరు. దేదీప్యమానంగా వెలిగిపోతున్న ఆ ముఖవర్చస్సుని పరికించి చూడండి. పాదాల నుంచి పైకి అలా పరికించి చూడండి. శ్రీదేవి భూదేవి సమేత వెంకటేశ్వర స్వామి వారి దివ్య దర్శనం. మీరు ధ్యానంలోనే ఉన్నారు. రెండు చేతులు ఎత్తి ఓం నమో వెంకటేశాయ అంటూ ఆత్మ ప్రదక్షిణ చేయండి స్వామివారి ముందే. స్వామివారికి సాష్టాంగ నమస్కారం చేసి పునర్దర్శన ప్రాప్తిరస్తు అడుగులు వెనక్కి వేసుకుంటూ స్వామివారిని చూస్తూనే అడుగులు వెనక్కి వేసుకుంటూ రండి. ఒకటో గుమ్మం వరకు అడుగులు వెనక్కి పడాలి. బయటికి వచ్చేశారు. ఆ శేషాచల అడవుల అటవీ ప్రాంతాన్ని పరికించి చూడండి, ఎంత సుందరంగా ఉందో. అలా మెల్లిగా కనుబొమ్మల మధ్యలోకి వచ్చేయండి. ఉన్న ప్రాంతానికి వచ్చేయండి. రెండు చేతులు ముఖం దగ్గర జోడించండి. అరచేతుల్ని రబ్ చేయండి. వింతైన అనుభూతి గల వేడి పుట్టుకొస్తుందండి. రబ్ చేయండి. వేడెక్కిన అరచేతుల్ని కళ్ళ మీద పెట్టి ఆస్వాదించండి. ఇప్పుడు దాకా చేసిన ధ్యానం పవర్ అంతా మీ అరచేతుల్లోకి వచ్చింది. దాన్ని కళ్ళ ద్వారా మళ్ళీ బాడీలోకి పంపించేద్దాం. మెల్లిగా కళ్ళ మీద మసాజ్ చేస్తూ చెంపల మీదకి చేతులు తీసుకుంటూ పైకి తలపైకి ఎత్తి ఆకాశం చూడండి. హరే కృష్ణ. అలాగే పడుకోండి. శవాసనం పడుకోండి. వెరీ కంఫర్టబుల్. పడుకోండి. లెగ్స్ 1 feet అపార్ట్. అరచేతులు ఆకాశానికి. రాజుగారు మీకోసం చేస్తుంటే ఇంతసేపు లైట్ ఏంటి? ఎప్పుడు కనిపించారు? ఎప్పుడు వచ్చారు? ఉన్నారా? రండి. శవాసనం. ముక్కుపట్టి దగ్గర కాన్సన్ట్రేట్ చేయండి. చల్లటి గాలి పీల్చుకుంటున్నారు, వేడి గాలి విడిచిపెడుతున్నారు. బాడీలో ఏ పార్ట్ మీద మీకు గ్రిప్ ఉండకూడదు. జస్ట్ అలా పడుకున్నప్పుడు ఎలా ఉంటారో అలాగే పడుకోండి. మీ బాడీలో నేను చెప్పిన భాగం మీద కాన్సన్ట్రేట్ చేసి దాన్ని అలా విడిచిపెట్టండి. కాలి మునివేళ్ల మీద కాన్సన్ట్రేట్ చేయండి. బొటన వేళ్ళు, రెండు కాళ్ళ బొటన వేళ్ళు,
అలా క్రమంలో చిటికెన వేలు వరకు 2 కాళ్ళ వేళ్ళని కాన్సన్ట్రేట్ చేసి రిలాక్స్ చేయడానికి వదిలేయండి. కాలి వేళ్ళు రిలాక్స్ అవుతున్నాయి. అరికాలు మీద కాన్సన్ట్రేట్ చేయండి. రెస్టింగ్కి వదిలేయండి. హీల్స్ మీద కాన్సన్ట్రేట్ చేయండి. రెస్టింగ్కి వదిలేయండి. వేళ్ల పై భాగం నుంచి కాలు మీద కాన్సన్ట్రేట్ చేయండి. రెస్ట్ తీసుకోవడానికి వదిలేయండి. పిక్కల మీద కాన్సన్ట్రేట్ చేయండి. పిక్కలకి రెస్ట్ ఇచ్చేయండి. మోకాలు కింది భాగం, మెయిన్ బోన్ ఆఫ్ ది లెగ్, మోకాలి కింది భాగాన్ని ముందు వైపు కాన్సన్ట్రేట్ చేసి రెస్ట్ కోసం వదిలేయండి. గమనించండి, మోకాలి కింది భాగం మీద మీకు ఎలాంటి గ్రిప్ లేదు. డీయాక్టివేట్ చేశారు. మోకాలి చిప్పలు, మోకాలి వెనక భాగం మూడిటి మీద కాన్సన్ట్రేట్ చేసి allow them to relax. గమనించండి, మోకాళ్ళు కూడా మీ గ్రిప్లు లేవు. మీరు నా మాట మీద మాత్రమే కాన్సన్ట్రేట్ చేయండి. తొడల మీద కాన్సన్ట్రేట్ చేయండి. తొడల వెనక భాగం మీద కాన్సన్ట్రేట్ చేయండి. allow them to relax. పిరుదల మీద కాన్సన్ట్రేట్ చేయండి. బటక్స్ మీద కాన్సన్ట్రేట్ చేయండి. allow them to relax. పెల్విక్ రీజియన్ మీద కాన్సన్ట్రేట్ చేయండి. allow it to relax. నడుము కింద భాగం మొత్తం మీ గ్రిప్లో లేదండి. బ్లడ్ సర్క్యులేషన్ మాత్రమే జరుగుతుంది, మీకు సంబంధం లేదు. లోయర్ పార్ట్ ఆఫ్ ది బాడీ మీద సంబంధం లేదు మీకు. లోవర్ అబ్డమెన్ మీద కాన్సన్ట్రేట్ చేయండి. allow it to relax. మనం కటి చక్రాసనం చేస్తున్నాం. నడుము చుట్టుకొలత మీద కాన్సన్ట్రేట్ చేయండి. నడుముని రిలాక్స్ చేయండి. కడుపు కండరాల మీద కాన్సన్ట్రేట్ చేయండి. allow it to relax. పొట్ట మీద కాన్సన్ట్రేట్ చేయండి. allow it to relax. సైడ్స్ ఆఫ్ ది స్టమక్, పక్కటెముకలు అంటాం. allow it to relax. వెన్నుపూసకి కుడివైపు ఎడమవైపు ఉన్న భాగాన్ని కాన్సన్ట్రేట్ చేసి allow it to relax. టిప్ ఆఫ్ ది వర్టిబ్రల్ కాలం, మూలాధార చక్రం, అక్కడి నుంచి వెన్నుపూస ప్రతి పూసని గమనిస్తూ రిలాక్స్ అవ్వడానికి allow చేయండి. ప్రతి పూసని పరికించి చూడండి. మెడ వరకు వస్తుంది ఆ వెన్నుపూస. 15 నుంచి 18 degrees బెండ్లో ఉంటుంది, గమనించండి. మనోనేత్రంతో గమనిస్తూ దాన్ని allow చేస్తున్న రిలాక్సేషన్ కోసం. డయాఫ్రమ్, ఛాతీ మీద కాన్సన్ట్రేట్ చేయండి. allow it to relax. బాడీ పార్ట్స్, ఇంటర్నల్ పార్ట్స్ అన్నిటిని రిలాక్స్ చేస్తున్నారు. వాటి పని చేస్తూనే ఉంటాయి.
షోల్డర్ బ్లేడ్స్ మీద కాన్సన్ట్రేట్ చేయండి. వీపు మీద ఉన్న షోల్డర్ బ్లేడ్స్ మీద కాన్సన్ట్రేట్ చేయండి. అలౌ ఇట్ టు రిలాక్స్. కాలర్ బోన్ మీద కాన్సన్ట్రేట్ చేయండి. ఛాతీ పైన ఉన్న కాలర్ బోన్ మీద కాన్సన్ట్రేట్ చేయండి. అలౌ ఇట్ టు రిలాక్స్. రైట్ షోల్డర్ మీద కాన్సన్ట్రేట్ చేయండి. రైట్ షోల్డర్ మీద కాన్సన్ట్రేట్ చేయండి. అలౌ ఇట్ టు రిలాక్స్. రైట్ హ్యాండ్ మజిల్ మీద కాన్సన్ట్రేట్ చేయండి. ఎల్బోకి పైన షోల్డర్కి కింద అది మజిల్ అండి. రైట్ హ్యాండ్ మజిల్ మీద కాన్సన్ట్రేట్ చేయండి. అలౌ ఇట్ టు రిలాక్స్. మోచేతి మీద రైట్ మోచేతి మీద కాన్సన్ట్రేట్ చేయండి. రైట్ ఎల్బోని రిలాక్సేషన్ కోసం వదిలేయండి. ఎల్బో కింద నుంచి మణికట్టు వరకు మధ్యలో ఉన్నది చెయ్యి. రైట్ హ్యాండ్ అలౌ ఇట్ టు రిలాక్స్. రైట్ హ్యాండ్ మణికట్టుని రిలాక్సేషన్ వదిలేయండి. రైట్ హ్యాండ్ పామ్ అరచేయిని రిలాక్సేషన్ వదిలేయండి. రైట్ హ్యాండ్ బొటన వేలు, చూపుడు వేలు, మధ్య వేలు, ఉంగరపు వేలు, చిటికెన వేలు 5 వేళ్ళని రిలాక్సేషన్ కోసం వదిలేయండి. లెఫ్ట్ హ్యాండ్ మాత్రమే ఇంకా మీకు యాక్టివ్గా ఉంది. బాడీ మొత్తం రిలాక్స్ అయిపోయింది. ఎక్కడ గ్రిప్ లేదండి. రైట్ హ్యాండ్ మీద గ్రిప్ లేదు. మెల్లిగా మీ కాన్సన్ట్రేషన్ని లెఫ్ట్ హ్యాండ్ షోల్డర్ మీదకి తీసుకోండి. షోల్డర్ని రిలాక్స్ చేయండి. లెఫ్ట్ హ్యాండ్ మజిల్ మీద కాన్సన్ట్రేట్ చేయండి. అలౌ ఇట్ టు రిలాక్స్. లెఫ్ట్ హ్యాండ్ ఎల్బో అలౌ ఇట్ టు రిలాక్స్. ఎల్బో కింద నుంచి చెయ్యి భాగం రిలాక్సేషన్ కోసం వదిలేయండి. రిస్ట్ మీద కాన్సన్ట్రేట్ చేయండి. లెఫ్ట్ హ్యాండ్ రిస్ట్ మణికట్టు అలౌ ఇట్ టు రిలాక్స్. లెఫ్ట్ హ్యాండ్ అరచెయ్యి పామ్ అలౌ ఇట్ టు రిలాక్స్. లెఫ్ట్ హ్యాండ్ థంబ్, ఇండెక్స్ ఫింగర్, మిడిల్ ఫింగర్, రింగ్ ఫింగర్, స్మాల్ ఫింగర్, లిటిల్ ఫింగర్ అలౌ ఇట్ టు రిలాక్స్. 2 చేతులు రిలాక్స్ అయిపోతున్నాయి. 2 చేతుల కింద ఉన్న ఆర్మ్ పిట్స్ని రిలాక్స్ చేయండి. సంకల్ని రిలాక్స్ చేయండి. మొత్తం బాడీ రిలాక్స్ అయిపోయింది. ఎక్కడా గ్రిప్ లేదు. మెల్లిగా మీ ధ్యాసని మెడ మీదకి తీసుకురండి. మెడని రిలాక్సేషన్ కోసం వదిలేయండి. థ్రోట్ మీద రిలాక్స్ చేయండి. గొంతు మీద కాన్సన్ట్రేట్ చేసి రిలాక్స్ చేయండి. గొంతుకి థ్రోట్కి మెడకి మధ్యలో మొత్తం ఉన్న నర్వస్ సిస్టమ్ మీద కాన్సన్ట్రేట్ చేసి రిలాక్స్ చేయండి. చిన్ మీద కాన్సన్ట్రేట్ చేయండి. గడ్డం మీద కాన్సన్ట్రేట్ చేసి రిలాక్స్ చేసేయండి. లోయర్ లిప్, అప్పర్ లిప్ పెదాల మీద కాన్సన్ట్రేట్ చేసి రిలాక్స్ చేయండి. బుగ్గలు చీక్స్ మీద కాన్సన్ట్రేట్ చేసి రిలాక్స్ చేయండి. చెవుల మీద కాన్సన్ట్రేట్ చేయండి. చెవుల్ని రిలాక్సేషన్ కోసం వదిలేయండి. ముక్కు పుటలు ఆ రంధ్రాల మీద కాన్సన్ట్రేట్ చేసి రిలాక్సేషన్ వదిలేయండి. శ్వాస ఆటోమేటిక్గా జరుగుతుంది. ముక్కుకి పైన ఉన్న బోన్ మీద కాన్సన్ట్రేట్ చేయండి. అలౌ ఇట్ టు రిలాక్స్. బోన్కి ఇరువైపులా ఉన్న కండరాలు, ముక్కుకి సంబంధించిన కండరాల మీద కాన్సన్ట్రేట్ చేసి రిలాక్స్ చేయండి. కన్ను కింద భాగం రిలాక్స్. అలౌ ఇట్ టు రిలాక్స్. కను రెప్పల్ని, ఐలిడ్స్ అలౌ ఇట్ టు రిలాక్స్. ఐబ్రోస్ టు రిలాక్స్ కంప్లీట్లీ.
మీ కాన్సంట్రేషన్ నుదిటి మీద పెట్టండి. ఫోర్ హెడ్ టు రిలాక్స్ కంప్లీట్లీ. మీ తల భాగం మాత్రమే యాక్టివ్గా ఉంటుంది. మొత్తం బాడీ రిలాక్స్ అయిపోయింది. మీరు కదపాలన్నా కదపలేని పొజిషన్కి వచ్చారు. వాలంటరీగా కదపలేరండి. మీ అంతటా మీరే దాన్ని రిలాక్సేషన్కి అలౌ చేశారు. ఇలాంటి శవాసనం 5 నిమిషాలు వేయగలిగితే 5 గంటల నిద్ర లేమితనం తీసేయచ్చండి. 5 hours ఆఫ్ స్లీప్ ఈజ్ ఈక్వల్ టు 5 minutes ఆఫ్ శవాసనం. అంత పవర్ఫుల్ పోస్చర్లో ఉన్నారు మీరు. మీ కాన్సంట్రేషన్ ఓన్లీ మెదడు మీద ఉంది. మొత్తం బాడీ మీ గ్రిప్లోనే లేదు. సర్పం మీ మీద నుంచి పాస్ అయినా మీకు స్పర్శ కూడా తెలియని పొజిషన్లోకి వచ్చేసారు. ఎలాంటి స్పర్శ జ్ఞానం లేదు మీకు. జీవంతో ఉన్నాం కాబట్టి ముక్కుపుట దగ్గర ఉచ్ఛ్వాస నిశ్వాసలు జరుగుతూ ఉంటాయి. అంతకు మించిన ఆలోచనకి ఛాన్సే లేదు. ఈ ధ్యాస సహస్రార చక్రం దగ్గర మాత్రమే నిలకడగా ఉంది. నుదిటి దగ్గర నుంచి బొటనవేలు, కాలి బొటనవేలు వరకు మీ గ్రిప్స్లో లేదు. ప్రతి అంగుళంని, ప్రతి అంగాన్ని విశ్రాంతి కోసం వదిలేశారండి. వాటికి విశ్రాంతి ఇచ్చారు మీరు. పర్సనల్గా, వ్యక్తిగతంగా మీ ఒంట్లో ఉన్న ప్రతి భాగాన్ని విశ్రాంతి కోసం ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చి మరీ వదిలేశారు. ఎలాంటి ఆలోచనలకి తావు లేదు. సహస్రార చక్రం మీద మాత్రమే ఉన్నారు. ముక్కుపుటల దగ్గర ఉచ్ఛ్వాస నిశ్వాసలు జరుగుతూ ఉంటాయి. ఏ చీమ దోమ మిమ్మల్ని డిస్టర్బ్ చేయలేవు. మీకు సంబంధం లేదు కదా, మీరు వదిలేశారు వాటిని. మొత్తం శరీరంలో ఉన్న భాగాలన్నింటినీ విశ్రాంతి కోసం వదిలేశాక వాటికి స్పర్శ జ్ఞానం లేదు కదా. అవి వాలినా మిమ్మల్ని పుట్టవు. అలాంటి స్థితికి మనం చేరుకున్నాం. సబ్ కాన్షియస్ మైండ్లో ఉన్నాం మనం. ఈ స్థితికి చేరుకోవాలంటే ఏడాది పట్టు మనం చేస్తున్న ఆసనాలు, ప్రాణాయామం, ధ్యానం, దీనివల్ల ఇది పాసిబుల్ అండి. ఇది లేకుండా నాకు శవాసనమే నేర్పించండి అంటే జరగని పని. నిద్రపోతారు, తప్పకుండా నిద్రపోతారు. అప్పుడు ఇంత సహస్రార చక్రం దగ్గర మాత్రమే యాక్టివ్గా ఉంటూ మిగతా బాడీని మీ అంతటా మీరే విశ్రాంతికి వదిలేయడం అని అద్భుతమైన ప్రక్రియని సాధించడం ఆషామాషి కాదు. స్పర్శ జ్ఞానమే నశించిపోయింది. స్పర్శకి సంబంధం లేదు, ఎలాంటి శబ్దాలకి సంబంధం లేదు. శవాసనం ఒక శవాన్ని పోలినట్టుగా మన బాడీని వదిలేసాం. మెల్లిగా మీ చేతుల్ని, కాళ్ళని ఒక
జర్పిస్తూ ఊపే ప్రయత్నం చేయండి. బాడీని గ్రిప్లోకి తీసుకోవాలంటే చేతులు కాళ్ళు ముందు కదలిక రావాలి. కదిలించండి చాలు, మెల్లిగా కదిలించండి. రెండు చేతులు చెస్ట్ దగ్గరికి తీసుకోండి. మెల్లిగా అరచేతుల్ని రబ్ చేయండి. అలాగే ముఖం మీద పెట్టి ఆ చేతుల్ని మీరు మెల్లిగా కళ్ళను ఓపెన్ చేయండి. రైట్ సైడ్కి తిరిగి రైట్ హ్యాండ్ని పిల్లోగా యూజ్ చేస్తూ రైట్ సైడ్కి తిరగండి. లెఫ్ట్ హ్యాండ్ని ఎడమ చేయిని భూమి మీద పెట్టి నిలబడు. దాని సపోర్ట్తో మెల్లిగా పైకి రండి. లెఫ్ట్ హ్యాండ్ సపోర్ట్తో పైకి రండి. ఇప్పుడు మీ అనుభవాలు అదే గురించి మీకోసమే ఇది. ఏం సూపర్. కాళ్ళు ఎందుకు ఫోల్డ్ చేశారు? కాళ్ళు స్ట్రైట్గా వచ్చామని చెప్పారు కదా. కాళ్ళు ఎప్పుడు ఫోల్డ్ చేశారు? అసలు ఇలా ఫోల్డ్ చేస్తున్నది ఎప్పుడు? అంత అవసరం అయిపోయిందా? అసలు అలాగే ఉన్నారు అంతేనా? మేడం సునంద గారు ఏమన్నారు? సునంద చెప్పండి. మాటలు లేవు అంతే కదా? చాలా బాగా. ఇంకా అసలు మీరు మాట్లాడరు. నేను ఆంజనేయ శాస్త్రి పూజ కోసం మా కళ్ళకు చిన్న పట్టించాను మంత్రాలు గురించి కూడా మీకు యోగాలో వచ్చింది. ఇలా ఉండి ఇలా ఉండి చేయాలని అడుగుతారు సార్. ఏం చేద్దాం? లైట్గా చేద్దాం, హెవీగా చేసి ఇంత చేశాక ఇప్పుడు అన్నీ అయ్యాక కదిలేదు. నిజంగా నిద్రపోయాను నేను. ఆయన నిద్రపోయాడు స్టార్టింగ్ సార్. ఫస్ట్ నిద్రపోతారు కానీ నిద్రపోరు. నిద్రపోతే మీకు ఖచ్చితంగా అసలే మీకు మామూలుగానే అంటారు. గొరకొచ్చేది నిద్రపోయి ఉంటే గొరకొస్తుంది. అమ్మా చెప్పండి. 4 రోజులు మట్టి లేరు. రాదే రాదే 2-3 రోజులు లేట్ ఉందండి. తర్వాత ఏకాదశి చేస్తే ఉపవాసం ఉంటాం కదా. దగ్గరండి ఎలాగొస్తున్నారు చెప్పండి. ఇప్పుడు 3 రోజులు కొంచెం నీరసంగా ఉందండి. పిల్లలు ఉండేసరికి వాళ్ళకి వర్క్ చేసి తర్వాత ఏకాదశి వచ్చింది. ఏకాదశి అంటే ఉపవాసం ఉంటాం. వినండి. ఏకాదశి ఉపవాసం నీరసానికి మంది ఇక్కడ, ఏకాదశికి మంది ఇక్కడ, ద్వాదశికి మంది ఇక్కడ, త్రయోదశికి మంది ఇక్కడ. అయ్యాక ఇవాళ సందు వదిలేసి మీరు అన్ని వంకలే చెప్పారు కదా. వంకలు కాదండి నిజం. ఈ వంకలే అంటున్నా. నీరసం ఉన్నప్పుడు ఇక్కడికి వస్తేనే ఎనర్జీ వస్తుంది. అవును, అది బయటపడ్డది నొప్పి. రాకపోయేసరికి ఆ నొప్పి బయటపడ్డది. తెలుస్తుంది కానీ మనసు ఇక్కడ ఉంది, శరీరం అక్కడ ఉంది. వదిలేసుకొని వచ్చేది మనల్ని వదిలేస్తారు. వదిలేనివ్వండి, వాళ్ళు తర్వాత ఆటోమేటిక్గా వస్తారు మా దగ్గరికి. మన లైన్లోకి వస్తారమ్మా. అదే రాదే అంటారు, నామం పెడతారు. మరి వాళ్ళని లైన్లోకి ఎందుకు ఇస్తారు? వాళ్ళకి మీరెందుకు సలహా చేస్తున్నారు? లేదు, ఒప్పుకోను. నేను ఆ స్టేజ్కి వెళ్ళిపోయాను. నాకు ఏం సంబంధం లేదు. మాకు కూడా ఆశీర్వాదం ఎలా రావాలని మాకు కూడా ఆశీర్వాదం. ఎంకరేజ్ చేస్తే అది మాటలే మాకు స్ఫూర్తిగా అనమాట.
వదిలేయడమే అన్ని. అమ్మా ఆయన మామూలుగా రాధే రాధే చేద్దామా ఎక్కువ ఊగద్దు మనం ఒక చెప్పాలి రాధే 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 గోవింద చెప్పండి రాధే 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 గోవింద బృందావన చంద రండి మీరు రండి మీరు రండి మీరు రండి మీరు వాడండి అవును ఎక్కువ వాడిస్తాం రండి 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 మీతో మేము చేస్తాం రాధే 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 గోవింద నేను చెప్పను ఎందుకంటే మాకు అంత గొంతు రాధే 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 గోవింద బృందావన చంద మురళీగానలోల అనాథనాథ దీన బంధు రాధే గోవింద రాధే 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 గోవింద బృందావన చంద మురళీగానలోల అనాథనాథ దీన బంధు రాధే గోవింద చేతులు కొట్టడం కొట్టండి చేతులు పెట్టారు రాధే చేతులు ఉంచేశారు అలా ఉంచేయడం కూడా కరెక్ట్ కానీ నాకు మూమెంట్ కావాలి కమాన్ కమాన్ రాధే 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 కాలు మొత్తం అటు వెళ్ళిపోవాలి ఇసరండి కాలు ఇసరండి ఆయన తట్టుకొని వచ్చేస్తుంది రాధే 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 అది జరా ఆయన రచ్చుకుంటే రాదా తిరిగే లేదు అది అది అనాథనాథ దీన బంధు రాధే గోవింద రాధే 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 గోవింద బృందావన చంద అనాథనాథ దీన బంధు రాధే గోవింద ఎవ్వరు చెప్పట్లేదు పండరినాథ పాండురంగ రాధే గోవింద బృందావన చంద మురళీగానలోల అనాథనాథ దీన బంధు రాధే గోవింద ఆయన వస్తున్నాడు అబ్బా రోజు కరెక్ట్గా చూడాలి ఏం సునందా అలా చూస్తున్నారేంటి మీరు ఏంది అయిపోయింది ఇక్కడ మా ఇంజిన్ ఆగలేదు ఇక్కడ వెళ్ళిపోతున్నారు ఇక్కడ ఇక్కడ మ్యాడల్ గిట అడ్డం వేసాం మేము మీకోసమే కదా అంత తీయలేదు తగ్గితే ఆ కృష్ణ పరమాత్మకి మాకేంది మాకు కావాలంటే దండం పెట్టుకుంటాం మాకే అభ్యర్థులు లేదు రాధే 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 గోవింద బృందావన చంద మురళీగానలోల అనాథనాథ దీన బంధు రాధే గోవింద రాధే 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 గోవింద మధ్యలో ఎన్ని టికెట్స్ అయింది ఇలా బాడీని ఊపి చేయండి 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 రాధే 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 గోవింద అరే నాన్న చూపించాను రాధే మరి పాట పెట్టాలి లేకపోతే కమాన్ కమాన్ చాలా తేడా వచ్చింది నన్ను కొంచెం కూడా లేపలేకపోయేవాడిని చెప్పండి అదే కాదు అదే అదండి 6 నెలల్లో మామూలు అయిపోవాలి మాతో పాటు అది లేకండి అంకుల్ కాళ్ళు లేకండి రండి రాధే 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 గోవింద బృందావన చంద మురళీగానలోల అనాథనాథ దీన బంధు రాధే గోవింద అలాగే రౌండ్
రాధే 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 గోవింద బృందావన చంద. ఆత్మ ప్రదక్షిణ తిరగండి అమ్మా, బాగుంటుంది తల్లి. ఇంకా చేయలేము, అది మీకు ఎలా కావాలంటే అలా చేయండి, మీ స్టెప్ మీ ఇష్టం. రాధే 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 గోవింద బృందావన చంద. అనాథనాథ దీన బంధు రాధే గోవింద. రాధే 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 గోవింద బృందావన చంద. మురళీ గణలోల అనాథనాథ దీన బంధు రాధే గోవింద. ఎవరిది వాయిస్ రావట్లేదు, ఇప్పుడు వచ్చేయాలిగా మనకి. మీరు పాడండి ఇప్పుడు. రాధే 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 గట్టిగా ఆడండి, ఆడండి. మహామంత్రం ఇంతమించేమో కావాలా? అదిపోతండి మీకు. మురళీ గానలోల అనాథనాథ దీన బంధు రాధే గోవింద. అనాథనాథ దీన బంధు రాధే గోవింద. రాధే ఇంప్రూవ్మెంట్ అన్న ఇవ్వండి, పైకి పాడండి, బాగుంటుంది. కర్మయత్నం వచ్చేస్తుంది. నొప్పు తెలియవు ఇప్పుడు. ఓ రామారావు గారు పైకి పైకి. రాధే గోవింద బృందావన చంద. రాధే గోవింద అనాథనాథ దీన బంధు రాధే గోవింద. సునంద చేతులు పైకి పైకి కంప్లీట్ గా, పైకి కంప్లీట్ గా, తల పైకి. అది రాధే 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 గోవింద. రాధే 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 గోవింద. రాధే బృందావన స్ట్రైట్ గా చూడండి, కెమెరాని చూడండి. మళ్ళీ మనం డాన్స్ చేస్తే ఎవడని చూస్తాడా? మనం చేయము. ఏంది మీది ఏంది అవుట్ అయ్యేది? అదే మా సుబ్బయ్య గారు చూడండి, ఇరగ తీసేస్తున్నారు. మనం ఇక్కడ ఇలా చేయగలుగుతున్నాం అంటే ఇదంతా సుబ్బయ్య గారి దయ. ఆయన మనకి ముందుని 1 year బ్యాక్ పర్మిషన్ ఇచ్చారు. ఇంకా రాధే గోవింద. రాధే 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 గోవింద. రాధే 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 గోవింద. రాధే 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 గోవింద. రాధే గోవింద రాధే గోవింద రాధే గోవింద రాధే చంద. కాళ్ళు కూడా రానివ్వండి, వస్తాయి, మీరేం పడరు. దీనా బంధు రాధే గోవింద. దీనా బంధు రాధే గోవింద.
నందకుమార నవనీత చోర రాధే గోవింద నందకుమార నవనీత చోర రాధే గోవింద ఇలా కొడుతున్నాడు ఈయన కెమెరా దగ్గరకు వచ్చాక ఆపుతారేంటి అసలు మామూలుగా ఉందమ్మా ఏంటి ఆగిపోయారు కెమెరాలో ఉన్నారు భయపడుతున్నానా రాధే గోవింద రాధే గోవింద రాధే గోవింద లేవాలి 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 ఇటు ఇటు కమాన్ అక్క రండి 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 పిచ్చాకు వచ్చేయాలి రండి అమ్మా జ్యోతి రండి మొత్తం ఇలా గ్రూప్ అవుట్ చేస్తాం రండి అది రండి మంచిగా రండి అమ్మ అక్క రండి ఆయన మామూలుగా లేదు మళ్ళీ స్టార్ట్ అవుతుంది Ice cream is so tasty, you want to have more. Just have more ice creams in 10 minutes. Drink it. బాడీ మూమెంట్స్ చాలా సింపుల్ గా పెడతాడు కారిపోతున్నాయి అందరికి మాకు ఇక్కడ కారిపోతుంది చేస్తాడు తక్కువ చేసామని చెప్పండి అతను టీచర్స్ అందరు ఇలా వచ్చేయండి అందరు ఇలా వచ్చేయండి రండి రండి మ్యాట్లు తీసుకున్నట్టు మ్యాట్లు మొత్తం వేసేద్దాం మ్యాట్లు మొత్తం కలిపేయండి అక్కడ మధ్యలో ఏ గ్యాప్ ఉంచకుండా మ్యాట్లు కలిపేయండి అరే వీడు ఎప్పుడు పోతాడండి మళ్ళీ టైంకి వస్తాడు సుబ్బయ్య గారు వీడు మీరు ఎలా వీలైతే అలాగా అందరం కలిసి చెయ్యాలి అనేది అంతే మీరు అటు వెళ్ళిపోండి సార్ మెల్లగా 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 వెళ్ళిపోండి క్లోజ్ చేయమంటాను దగ్గరికి చేయమంటాను అంతే
ఆ కెమెరాలో కవర్ అవరు మీ ఇష్టం. అటు వచ్చేయండి, రాజుగారు వెనక్కి వచ్చేయండి. అందరూ మధ్యలో సర్కిల్ ఓ రాజారు